ప్రభుత్వ ఖాళీ స్థలాలలో ఏది కాలువగట్లు ఇట్లాంటిది. ఇప్పుడు విజయవాడలో చూస్తే మనకి గాంధీనగర్లో రోడ్డు పక్కన అన్ని పుస్తకాల షాపులు ఉంటాయి, అన్నీ కాలువగట్టినాయి, అది ఎవరు తీసేయలేదే. అదే సందర్భంలో అవతల పక్కన అయితే పార్కు పక్కన ఈ దీక్షా శిబిరాలు కూడా ఉంటుంటాయి, అక్కడ ఎవరు తీసేయలేదే. అట్లాగే అన్ని కాలువగట్ల దగ్గర ఏదో ఒక దుకాణాలు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. అట్లాంటి వాటిట్లో ప్రత్యేకించి వైసీపీ హయాంలో ఏర్పాటైన యాక్చువల్గా 40 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నటువంటిది బుడమేరు దగ్గరన ఇదివరకు చిన్న బల్లయి పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు బుడమేరు కొత్త కన్స్ట్రక్షన్ లాగా చేసుకున్నారు, వాటిని కూల్చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అన్నటువంటి కారణంగానే తొలగించారంటూ సాక్షి హైలైట్ చేసింది. 10 రోజుల క్రితం ఆయా షాపులకి కరెంటు నిలిపేశారు. వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యే బోండా ఉమాకి చెప్పారు, ఆయన మాట్లాడతానన్నారు. ఈలోపుగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కార్పొరేషన్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోలీసుల సహకారంతో దుకాణాలను కూల్చేశారు. అక్కడికి ఒక్కసారిగా దుకాణదారులు వచ్చేటప్పటికి నిన్నటిదాకా వ్యాపారస్తుడు దుకాణ యజమాని ఇప్పుడు ఒక్కసారిగా నడి రోడ్డు మీద నిలబడ్డాడు.